కానీ వాటిలోని డైలాగ్స్ ని కూడా పొల్లు పోకుండా గుర్తు పెట్టుకోవడం అంటే కష్టమే. కానీ ఇష్టం ఉంటే అదంత కష్టం కాదంటున్నాడు నందమూరి నటసింహం బాలయ్య. నర్తనశాల సినిమా డైలాగ్ చెప్పి ఇలా అద్దరగొట్టాడు. నర్తనశాల సినిమా దాంట్లో కేసు కూడా డైలాగ్ ఉంది. ఏ మావయ్య నీకు యుద్ధాలంటే భయం లేదా, అలిసిబాబా యుద్ధాలంటే ఎప్పుడు చూడు అసలు యుద్ధాలని వెళ్తూ ఉంటావు అంటే యుద్ధాలంటూ ఎప్పుడు జనం వెంట పడుతుంటావు, నువ్వు చంపేస్తుంటావు జనాన్ని, యుద్ధం అంటే భయం లేదా అంటే అప్పుడు అంటాడు సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠా ప్రజ్ఞా దురంతర యుద్ధ తంత్రములతో మధ్యంతని బాలమండల దీక్షణ కింద మాట్లాడుతున్న వారే ఆగ్రహ దగ్గర కోపొత్తిస్తుంటారని దండధర భావతన సమమైన చండ ప్రచండ గదాయుధంతో శత్రుసేనపై విడిచిపడి స్వైర వీర విహారం చేయించు సేనా వాహిని ఖండ ఖండములుగా చిన్న భిన్నము చేయించుండా వైరు బుగ్గలు కటవికలై హాహాకారం ధ్వని ప్రతిధ్వనులతో తునాతులు కలుగుతుంటా మొత్త గజములు భీతిని అటు ఇటు పెరగకుండా రణరంగమంతయు నెత్తురుడై పాల్పు చూసిన వేడి వెరగము ఇక కీచక నామముని వినుటికే కాక స్వంచుకు కూడా భయపడి ఇక చావుగా మిగిలిన శత్రురాజులందరూ అమృత శిరస్సులైన పాదములపై పడి శరణు కోరి దిక్కును పిక్కటినట్టులా జయ జయత్వానములు చేయించు పంచద్రోణ కాంచుతములైన శత్రుశత్రులను వజ్ర వైడూర్యాది గోమేదక సువర్ణ భాండాగారములను నాకు కానుకగా సమర్పించుకుంటున్నాను. అర్థమైందా మా యుద్ధ క్రీడా విశేషము? పౌరాణిక సినిమాలంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించే బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ చేసిన